నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా వ్యాపించిన స్థితి కారకుణ్ణి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు. కార్యకారణ సంబంధం ఉన్న ఈ అవతార పరంపరలో అనంత పద్మనాభ స్వామి స్వరూపం ఎంతో విశిష్టమైనది. మన రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాల సంఖ్య అతి స్వల్పం. ఈ ఆలయాలన్నిటిలో విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఆలయం విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. ఎంతో అరుదైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో విష్ణువు స్థితికారకుడు. ఇతనే ఆది, మధ్య, అంతం లేనివాడు. కాబట్టే ఆయన అనంతుడయ్యాడు. అలాంటి అనంతుడి నాభి నుంచి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అక్కడి నుంచే సృష్టి చేస్తుంటాడని పురాణ కథనం. ఈ నేపథ్యంలో విష్ణువుకు పద్మనాభుడనే నామంత్రం ఉంది. అనంతుడైన పద్మనాభుడు కాబట్టి స్వామి అనంత పద్మనాభుడయ్యాడు. ఈ స్వామి నెలకొన్న క్షేత్రం ఆయన పేరిటే పద్మనాభ క్షేత్రమైంది. ఈ సన్నిధిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసానికి పాత్రులవుతారు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూత వృద్భావో భూతాత్మా భూత భవనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. మన రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయం వ్యక్త క్షేత్రాలలో పద్మనాభంలోని పద్మనాభ స్వామి అగ్రగణ్యమైనదిగా చెబుతారు. విజయనగరం నుంచి సింహాచలానికి వెళ్లే మార్గంలో పద్మనాభం నెలకొని ఉంటుంది. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఆకుపచ్చదనం పరిమళించే సహజ వనరులతో పద్మనాభం పరిఢవిల్లుతుంది. ఈ పద్మనాభ గ్రామంలో కొండపై నిండుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వేంచేసి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాక రాష్ట్రంలోని పద్మనాభ క్షేత్రాలలో ఇది అద్వితీయమైనది. ఆలయం ముంగిట త్రైకలసయుక్త ఏక అంతస్తుతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది. అనంత పద్మనాభస్వామి ఆలయానికి చేరుకోవాలంటే కొండ దిగువ నుంచి ఎగువకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. సుమారు 1300 మెట్లు ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతతో అలరారుతోంది.
తూర్పు కనుమలలో శోభస్కరమైన అటవీ సంపదతో ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతికాంత పులకిత యామిని అయి అణువణువు నిండి ఉన్న విష్ణురూప అనంత పద్మనాభ స్వామిని సేవించుకుంటున్నట్లుగా ఇక్కడి పరిసరాలుంటాయి. మెట్ల మార్గం ద్వారా భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటూ మార్గమధ్యంలో ప్రకృతి శోభని తిలకిస్తూ పులకించిపోతారు. శ్రీహరివాసము కొండపై నుంచి చూస్తే కొండ దిగువన ఉన్న వరి పొలాలు పచ్చిక బయళ్లులా కనిపిస్తాయి. దిగువన ఓ వర్ణాన్నవ సీమ ఆవిష్కారమవుతుంది. చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రసార్ణవ ప్రకృతి చిత్రంలా భాసిల్లుతుంది. ప్రధాన ఆలయంపై విమానం నెలకొని ఉంటుంది. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా ఈ ఆలయ పరిసరాల్ని చూస్తే అవగతమవుతుంది. ప్రధాన ఆలయం ముంగిట స్తంభ సమన్వితమైన సువిశాలమైన ముఖమంటపం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తోన్న ఆలయం దాదాపు 6 శతాబ్దాల క్రితం నిర్మితమైందని అంచనా. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో పద్మనాభస్వామి అవ్యక్త రూపునిగా గోచరమవుతాడు. ఓం నమో నారాయణాయ. గర్భాలయంలో పద్మనాభ స్వామి వ్యక్తావ్యక్త స్వరూపిణిగా గోచరమవుతాడు. సృష్టి గమనానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి దోహదం చేసిన అనంతుడు గర్భాలయంలో 3 రాతిమూర్తుల ఏకీకృత స్వరూపముగా భాసిల్లుతాడు. లోకోద్ధారకుడైన అనంత పద్మనాభ స్వామిని దర్శించడానికి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామి కృపకు పాత్రులవుతారు. గర్భాలయంలో నేలకు సమతలంగా ఏకీకృత నల్లరాతిపై స్వామి భాసిల్లుతాడు. ఈ స్వరూపంపై తిరునామం, శంకుచక్రాలు తీర్చిదిద్ది ఉంటాయి. స్వామి స్వయంభువుగా ఈ శిలాకృతిగా ఆవిష్కారమయ్యాడు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ. మూల విరాట్కి దిగువన రాతితో తీర్చిదిద్దిన అనంత పద్మనాభస్వామి మూర్తి భాసిల్లుతుంది. ఈ అర్చామూర్తికి అభిషేకాది వేడుకలు నిర్వహించుకుంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం వంటి ప్రణతులతో భక్తులు స్వామిని కొలుచుకుంటారు.
పద్మనాభ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఘనంగా నిర్వహిస్తారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు. ఈ పద్మనాభ క్షేత్రంలో స్వామికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాల్ని నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు. శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా విశేషించి భాద్రపద శుద్ధ చతుర్దశి అనగా అనంత చతుర్దశి, శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగాన చిత్తములోని. కార్తీక మాస అమావాస్య నాడు జరిగే దీపోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. చిత్తులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. పద్మనాభం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు దేవాలయము అతి పర్వతం పైన 1300 మెట్లు పైన వెలిసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సంరక్షానుకంప కటాక్షాయ తే నమో. అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సంరక్షానుకంప కటాక్షాయ తే నమో. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. పద్మనాభంలో పాండవుల కొండ దిగువన కొండ పాదపీఠంలో శ్రీ కుంతి మాధవస్వామి శ్రీ భూనీల సమేతంగా వేంచేసి ఉంటాడు. ద్వాపర యుగంలో పాండవులు కొండపై అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి తరలి వెళ్లారు. ఈ తరుణంలో పాండవుల తల్లి కుంతీదేవి తమ కుమారుల అజ్ఞాతవాసానికి వెళ్లారని చింతాక్రాంతురాలై 5 క్షేత్రాలకు వెళ్లి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. ఈ పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభంలోని కుంతీమాధవ స్వామి ఆలయం 5వదిగా చెబుతారు. గోస్తనీ తీర వాసాయాం మాధవాయ మహాత్మనే శ్రీభూనీళా సమేత అనంత పద్మనాభాయ నమః. పద్మనాభం గ్రామంలో పాండవుల గుట్ట పాదపీఠంలో కుంతీ మాధవ స్వామి ఆలయం విలసిల్లుతోంది. జలద పటల చలరిందు వినిందక చందన బిందులలాటం పీన పయోధర పరిసర మార్దన నిర్దయ హృదయ కవాటం. గర్భాలయంలో స్వామి సుందరమూర్తిగా స్థానక భంగిమలో వేంచేసి ఉంటాడు. చతుర్భుజునిగా సంపూర్ణ రజత కవచాలంకృతుడై తేజరిల్లుతాడు. పైచేతిలో చక్రం శంఖువుని, క్రింది చేతులలో కుడిచేత గదని, ఎడమ చేయిని అభయహస్తంగా స్వామి ప్రకటిస్తాడు. స్వామికి ఇరువైపులా శంఖచక్రాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. స్వామి చెంతనే సన్నిధి ఉంటుంది. ఓం లక్ష్మీం నమామ్యహం శ్రీలక్ష్మీం నమామ్యహం సతతం స్మరణం నామం నిరతం మననం రూపం వందే పద్మాసనీం మంగళం హరిప్రియాం. ఈ ఆలయం పక్కనే ఆళ్వార్ల దివ్య సన్నిధి ఉంటుంది. వైష్ణవ మతోద్ధారకులైన 12 మంది ఆళ్వార్ల మూర్తులు ఇక్కడ పూజలందుకుంటాయి. కుంతీ మాధవ స్వామి, భూనీళా గోద ఉత్సవమూర్తులు గర్భాలయ ముఖమంటపంలో ప్రత్యేకంగా కొలువు తీరి ఉంటాయి. ఓం నమో నారాయణాయ
అరుదైన మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పద్మనాభం. కొండపైన అనంతుణ్ణి, కొండ కింద మాధవుణ్ణి భక్తులు ఏకకాలములో దర్శించుకుని తరిస్తారు. ఇక్కడ పద్మనాభంలో కొండ దిగువన శ్రీ శ్రీ కుంతిమాధవ స్వామివారి సన్నిధి ఉంది. ఈ పద్మనాభ స్వామివారి దేవస్థానంలో 3 ఉత్సవాలు జరుగుతుంటాయి, 2 తీర్థాలను. ఒకటి భారతపద శుద్ధ చతుర్దశి రోజునాడు అనంత జయంతి జరుగుతుంది. 2 కార్తీక బహుళ అమావాస్య రోజునాడు సహస్ర దీపాలంకరణ ఉత్సవం జరుగుతుంది. 3 పాల్గొన శుద్ధ ఏకాదశి లగాతు బహుళ పాద్యం వరకు కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు. పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభ క్షేత్రం 5వది. నమిలితే నిండెను వేదములు. ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే నీవు. 5 క్షేత్రాలలో కుంతీదేవి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. తలెత్తితేనే ఇంద్ర పదవులు. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందర మాధవ స్వామి, పద్మనాభంలో కుంతీ మాధవ స్వామి ఆలయాలుగా ఇవి వర్ధిల్లుతున్నాయి. గిరిపితే మూడులో పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామిని శ్రీకృష్ణుని కోరిక మేరకు అతని మేనత్త అయిన కుంతీదేవి ప్రతిష్ఠించింది. తన పేరుకు ముందుగా నీ పేరు పెట్టమని కుంతికి శ్రీకృష్ణుడే చెప్పినట్లు స్థల పురాణ కథనం. నీ కుమరి సర్వేశ్వర. హరి అందువల్లే ఈ స్వామి కుంతీ మాధవ స్వామి అయ్యాడు. పద్మనాభంలో నెలకొన్న అనంత పద్మనాభ స్వామి, కుంతీ మాధవ స్వామి వార్లను దర్శిస్తే సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి, నాగదోషాలు నివారితమవుతాయి, అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తుల నమ్మకం. నీరై కొండలెల్ల తెగబారే. ధర్మరాజు అడిగిన ఒక ధర్మ సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: అనంతుడంటే నేనే. పగలు, రాత్రి, దిన, వార, పక్ష, మాస మొదలైన కాలస్వరూపం నేనే. ఇలా స్వరూపుడైన కాలపురుషుడే అనంత పద్మనాభుడు. అతన్ని పూజిస్తే కాలపురుషుణ్ణి ఆరాధించినట్టే అని పేర్కొన్నాడు. అలాంటి కాలస్వరూపుడైన అనంతుణ్ణి సదా ప్రార్థిద్దాం. కాలాన్ని ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండేలా అనుగ్రహించమని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.